గ్రామాన్ని ఈరోజు గౌరవ శాసనసభ్యులుగానే కలెక్టర్గా కృష్ణ పౌను పవన్ పక్కన దసరాజుపల్లె గ్రామంలో వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైనర్ అనే ఆశయంతో తిరోహతి ఏదావానస్య మహిమ అతో ధ్యాయా గుంజపూరుషః పాదోస్య విపాదోర్వముదై పురుషః పాదోస్య భవాన్ పునః తతో విస్మన్యక్రామతో శాసనాసనే అభి తస్మాత్ విరాజాయ. ఒంగోలు పట్టణానికి అత్యంత సమీపంలో ప్రతి ఒక్క ఫ్యామిలీ, చిన్న మధ్యతరగతి ఫ్యామిలీ ఒక స్వయం కృషితో పైకి రావాలనే ఉద్దేశంతో, అవకాశాల ఉద్దేశంతో గ్రామ పెద్దలు అలాగే తమ అభిప్రాయాన్ని ఈ విధంగా ఈ గారికి కూడా స్వాగతం పలుకుతూ ఈరోజు కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తాము. అవకాశం ఇస్తాం. సీఎం గారు మనకి ఇనాగ్రేట్ చేసేదానికి ఒక షార్ట్ వైలు పరిశ్రమలు ఏమన్నా పెట్టి డెవలప్ అయితే మా ఊరికి వెంకటరావు గారికి తదితరులందరికీ నా నమస్కారాలు. దసరాజుపల్లి గ్రామ ప్రజల తరఫున ప్రోగ్రాంలో వచ్చిన మన జిల్లా కలెక్టర్ గారికి వాటికే లేదు, ఇంకా పెండింగ్ కూడా పట్టాలు ఉన్నాయి, అలా ఇళ్ల ప్లాట్లు అవి అందరికీ ఇచ్చి ఇది చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు. కనెక్టివిటీ అడిగాము, రోడ్డు అది ఇచ్చినా సరే, లేదు అంటే ఒలేటూరుపాలెము మా ఊరికి చిన్న మనము అవకాశం ఇస్తాం. మనకు ఏఎంసీ చైర్మన్ గారిని కూడా ఒక రెండు మాటలు. శివనాథ్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ శ్రీ టీజీ భరత్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రైజెస్ శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు సోషల్ వెల్ఫేర్, డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ శ్రీ డోలా శ్రీ బాలగంగాధర స్వామి గారు, చైర్మన్ ఏఐసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మంత్రి రామారాజు గారు, చైర్మన్ ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ కమ్యూనిటీ శ్రీ శివ శంకర్రావు గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం. సార్ కొద్ది సైడ్ నుంచి పక్కన ఉంచవాలి. కొంచెం వెనకరండి. PWBDU, specially abled you, Gauri Praveen. Thank you very much. Thank you very much, sir. Now we request.
ధన్యవాదాలు. Now we request Principal Advisor గారు Kia India. So please come forward and Somshekhar Reddy గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అడ్వాన్స్డ్ ప్రోటోటైపింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్కి సంబంధించినటువంటి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్క్స్ ఉండాలనే ఒక సంకల్పంతో గతంలో కొన్ని ఎంఎస్ఎంఈ పార్క్స్ ఓపెన్ చేసి ఇప్పుడు మిగిలిన కాన్స్టిట్యున్సీస్లో ఒక 38 వరకు కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అవి ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మనకి ఈ దసరాజుపల్లి విలేజ్లో మనం ఎంఎస్ఎంఈ పార్క్ ఓపెనింగ్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రీతమ ఎమ్మెల్యే గారు శ్రీ దామచర్ల జనార్దన్ గారికి, అదేవిధంగా వారితో పాటు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఏఎంసీ చైర్మన్ గారు శ్రీ వెంకట్రావు గారికి, తర్వాత ఇతర మండల పార్టీ అధ్యక్షులు మరి పార్టీ అధ్యక్షులకి, ఈ గ్రామ పెద్దలకి, దాంతోపాటు మా కొలీగ్స్ ఆర్డీఓ ఒంగోలు అండ్ జడ్ఎం ఏపీఐసి అండ్ తహసీల్దార్ ఎంపీడీఓ, ఇక్కడ హాజరైనటువంటి ఈ గ్రామ ప్రజలందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన ప్రకాశం జిల్లాలో ముందు స్పెల్లో మిస్ అయినటువంటి 2 నియోజకవర్గాల్లో, ఒకటి కందుకూరు, ఒకటి మనకి ఇక్కడ ఒంగోలు, ఈ 2 చోట్ల మనం ఈరోజు ఎంఎస్ఎంఈ పార్క్స్ పెడుతున్నాము. సో దాసరాజుపల్లిలో 5 ఎకరాల్లో, తర్వాత అయ్యవారిపల్లి లో 100 ఏకర్స్ చెప్పున మనము ఈ ఎంఎస్ఎంఈ పార్క్స్కి మనం అలాట్ చేయడం జరిగింది. సో ఇది ఇందాక ఎమ్మెల్యే గారు చాలా డీటెయిల్డ్గా దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని కూడా చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. మనం కూడా ఈ ఎంఎస్ఎంఈ పార్క్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రానున్న రోజుల్లో కనుక మనము యువత ఎంతోమంది చదువుకుంటున్నారు, తర్వాత ఎన్నో కొన్ని ఐడియాస్ ఉన్నాయి, వాళ్ళు ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలన్నా, మళ్ళీ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలన్నా, తర్వాత లేదంటే కనుక 1 ఎంటర్ప్రెన్యూర్ 1 ఫ్యామిలీ అనే ఒక కాన్సెప్ట్ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారు దాని మీద కూడా మాట్లాడతారు. అంటే ప్రతి కుటుంబంలోనూ కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఎదిగితేనే రాష్ట్రం డెవలప్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేపట్టడం జరిగింది. ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనే ఉద్దేశం ఉంటే సరిపోదు, వాళ్ళు ఒక యూనిట్ పెట్టాలంటే కనుక వాళ్ళకు అందుబాటులో మన స్థలం ఉండాలి అండ్ ఆల్సో ఇండస్ట్రియల్ పార్క్స్ ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాలని నిర్ణయించారు. దాంట్లో భాగంగా ఈ రోజుతో మొత్తం టోటల్గా 175 నియోజకవర్గాల్లో మనకి ఎంఎస్ఎంఈ పార్క్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటున్నాయి. సో ఇప్పుడు మనము చేయవలసింది ఏంటంటే, దీన్ని ఏపీఐసిసి తీసుకుంటుంది. ఏపీఐసిసి తీసుకుని ఇక్కడ రోడ్స్, వాటర్ ఫెసిలిటీ, పవరు అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు కనెక్టివ్ రోడ్స్ కూడా ఇందాక వారు అడిగారు, కొద్దిగా మాకు వెడల్పు చేస్తే బాగుంటుందని చెప్పేసి అని, అది కూడా వాళ్ళు ఏపీఐసిసి నుంచి కూడా వేరే డిపార్ట్మెంట్కి, బికాజ్ ఈ ప్లేస్ ప్రమోట్ కావాలి కాబట్టి లింకేజెస్, రోడ్ లింకేజెస్, రైల్వే లింకేజెస్ అన్నీ కూడా వాళ్ళు కన్సర్న్ డిపార్ట్మెంట్కి రాసి ప్రొవైడ్ చేస్తారు. డెఫినెట్గా ఫ్యూచర్లో ఇది రైల్వే లైన్ కూడా దగ్గర ఉంది, తర్వాత రోడ్స్ కూడా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇది మంచి పార్క్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి మరి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకుని, యువత అందరూ ఎస్పెషల్లీ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపయోగించుకుని, మనం ఆర్థికంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందితేనే రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో న్యూ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి కూడా చాలా ఇనిషియేటివ్ జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ మన ప్రకాశానికి వచ్చేటప్పటికి ఒక ఇండోసోలు, తర్వాత బీపీసీఎల్, ఒక పోర్టు, తర్వాత దాంతోపాటు జిందాల్ స్టీల్, తర్వాత ఇక్కడ మనకి కనిగిరికి వచ్చేటప్పటికి బయో కంప్రెస్డ్ యూనిట్, బయోగ్యాస్, సో సిబిజీ అంటారు దాన్ని. సో దీన్ని కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్స్ ఇవన్నీ కూడా టోటల్గా మీరు అంతా చూస్తే ఒక 50 to 60 కిలోమీటర్లో పెద్ద క్లస్టర్ కింద ఇదంతా కూడా ఫామ్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి యాన్సిలరీ యూనిట్స్ చాలా వస్తాయి, అవి కూడా దానికి ఈ ఎంఎస్ఎంఈ పార్క్స్ అనేవి కూడా చాలా ఉపయోగపడతాయి. చాలా ముందు చూపుతో చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి దీని అంతా కూడా చక్కగా మనందరం ఉపయోగించుకోవాలి. ప్రభుత్వం తరపున వాళ్ళు చేస్తున్నారు, మన తరపున ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇది ఫెసిలిటీని ఉపయోగించుకొని, గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఫెసిలిటీని వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళు ఇంకా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, అట్ ద సేమ్ టైం
ఈ ఎంఎస్ఎంఈ పార్క్ సంబంధించినటువంటి ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంతా కూడా మన ఏపీ ఐసిసి వాళ్ళు అంతా కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఆ టైంలో కూడా గ్రామ ప్రజలందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంతటి మంచి కార్యక్రమంలో మేము కూడా మాతో పాటు హాజరైనటువంటి మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ గ్రామ ప్రజలు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనము ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే సీఎం గారు ఇనాగరేట్ చేసిన తర్వాత మన గౌరవ ఎమ్మెల్యే గారు అక్కడ ప్లేట్ని వారు కూడా ఇనాగరేట్ చేస్తారు. అది అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వారిలో సందేశం ఉంటుంది. దాని తర్వాత ఈ యొక్క సభ అందుకు ముగుస్తుంది. కాబట్టి మీరు దయచేసి ఇదంతా కూడా ఫాలో అవ్వాలని చెప్పేసి తర్వాత వారు ఇచ్చే సందేశాన్ని అందరూ కూడా వినాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.